హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే మనం గౌరవరంలో ఉన్నామండి. మనకు తెలుసు 13, 14, 15 తేదీలు అయితే పోలేరమ్మకి ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు అయితే అమ్మవారికి పొంగళ్ళ కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా ఊరంతా కూడా ఊరేగింపు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎడ్ల బండ్లు లాగుడు పోటీలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదండి, ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళ నెత్తిన అమ్మవారి ప్రతిరూపం ఉన్నట్టుగా అయితే భావించుకొని పొంగళ్ళు అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారికి పొంగలి అనేది స్పందన చేస్తున్నారు. ఇక్కడ మీకు చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క మహిళ కూడా ఈ విధంగా అమ్మవారికి పొంగల నైవేద్యం అనేది సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యూ కూడా పెద్ద ఎత్తునే ఉందని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే చిన్న నుంచి పెద్ద వరకు కూడా వయసుతో సంబంధం లేకుండా అమ్మవారి మీద ఉన్న భక్తితోటి అయితే ఎంతోమంది మహిళలు ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి అయితే ఈరోజు కోలాహలంగా అయితే ఎంతో కోలాహల వాతావరణం అనేది ఇక్కడ నెలకొని ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంతమంది మహిళలు కూడా దర్శనం అయిపోయి అయితే ఇక్కడ వేయించేస్తున్న పరిస్థితులు అనేవి మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా కొంతమంది పొంగళ్ళతోటి అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఒక ఆతృతతో అయితే ఇక్కడ కొంతమంది మహిళలు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. అయితే మనం కొంతమందిని అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటన్న వివరాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడి నుంచో కూడా అంటే 80 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఈ జాతర అనేది గౌరవరంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ప్రత్యేకమని మనం చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళకే కాకుండా ఎంతో మంది పురుషులు కూడా ఇందులో పాల్గొని ఎంతో మంది వాళ్ళ ఆనంద ఉత్సాహాలని ఈ విధంగా అయితే పంచుకుంటున్న సందర్భాలు సన్నివేశాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం కొంతమందిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ అమ్మవారి గురించి విశిష్టత, అదేవిధంగా ఈరోజు పొంగల కార్యక్రమం చేపడుతున్నందుకు వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది అన్న వివరాలన్నీ కూడా ఈరోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మా, ఏం పేరు మీది? కోమలావతి. ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? మేము ముసునూరు నుంచి వచ్చాము. అమ్మవాళ్ళు ఊరే, అమ్మవాళ్ళు ఉంటే ఇక్కడ జాతర చిన్నప్పుడు 85 ఏళ్ల క్రితం చేశారు. 85 ఏళ్ళకి చేశారంట. ఇప్పుడు బాగా అందరు కలుసుకొని బాగా చేశారు, చాలా బాగా చేశారు. మీ బంధువులు అందరూ వచ్చారు? అందరూ ఉన్నారు. ఆయనే అక్కోళ్ళు ఉన్నారు, అమ్మవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, చాలా మంది వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు అందరూ కూడా ఒక్క చోట కలుసుకొని అందరు పండగలాగా చేసుకుంటారు? మేము 5గురు అక్క చెల్లి అందరం వచ్చేసాము. 5గురు వచ్చేసాము. అన్నలిద్దరు వదిలి అందరం వచ్చేసాం. మొత్తం అక్క పిల్లలు అందరం ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ అందరు చుట్టాలు అందరూ ఉన్నారు. అందరు రమ్మంటానే ఉన్నారు. బాగా జరుగుతుందని వచ్చేసి 3 రోజులు అయింది వచ్చి. నార్మల్గా సంక్రాంతి పండుగలప్పుడు అట్లా కొత్త అల్లులను పీల్చుకోవడం కానీ నార్మల్గా అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు అనుకోకుండా ఒక్కసారిగా అమ్మవారి జాతరకి అందరూ కలుసుకోవడం ఎలా అనిపిస్తుందమ్మా మీకు? చాలా బాగుంది, హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి దర్శనం అయిందమ్మా మీకు? 3 రోజుల నుంచి అవుతానే ఉంది అమ్మవారి దర్శనం. ఈరోజు పొంగళ్ళ కార్యక్రమం కదా, ప్రతి ఒక్కరు కూడా నెత్తిన అలా పొంగలు మోసుకుంటూ వచ్చి అమ్మవారికి సమర్పిస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. మేము కూడా తెచ్చాం. మా అక్కోళ్ళు అన్నోళ్ళు అందరు ఇక్కడే, మొత్తం అందరూ పిలుస్తూ ఉండరు. 3 రోజుల నుంచి అందరు ఇక్కడే ఉన్నారా? 3 రోజుల నుంచి వచ్చేసాం. ఇక్కడి నుంచి ముసునూరు నుంచి అంటే మమ్మల్ని ముసునూరు ఇచ్చారు. అక్కడి నుంచి ఇంకా అమ్మోళ్ళు అందరు పిలిచారు, ఇక్కడికి వచ్చేసాం. హ్యాపీ, ఆల్ హ్యాపీస్, నో వర్రీస్ అంటారా? చాలా బాగుంది, చాలా బాగుంది. సో చూస్తున్నారు కదండి, వాళ్ళ ఆనందానికైతే అసలు హద్దులు లేవనే చెప్పుకోవాలి. వాళ్ళు మొత్తం 5గురు అక్క చెల్లెళ్ళంట. ఎప్పుడో ఒకసారి కలుసుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు అమ్మవారి యొక్క వేడుకల్లో భాగంగా అయితే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసాం. మాకు చాలా సంతోషంగా ఉంది, అమ్మవారిని కూడా బాగా దర్శించుకున్నామని అయితే చెప్తూ ఉన్నారు. ఇంకొంతమందిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే, ఏం పేరమ్మా మీది? పద్మావతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జల్దింక నుంచి వచ్చాం. జల్దంకి నుంచి వస్తూ ఉన్నారు. సో అమ్మవారి దర్శనం అయిందమ్మా మీకు? కాల. సో ఈరోజు మొత్తం రష్ అనేది ఏ విధంగా ఉందమ్మా? దాదాపు ఎంతమంది పాల్గొని ఉండొచ్చు ఈ కార్యక్రమంలో? ఎంతమందిని మనం ఎట చెబుదాం నాయన, చాలా మంది వచ్చి ఉండారు. చాలా మంది, దాదాపు ఒక 5,000 మంది 6,000 మంది దాకా వచ్చారు. బాగానే జరిగింది. అంటే గౌరవరంలో మొత్తం ఊరు ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మవారిని ఈ విధంగా సేవించుకోవడం, పొంగళ్ళు పెట్టడం ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, మంచిగానే అనిపిస్తుంది. బాగానే చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. సంతోషంగా ఉందా మీకు? సంతోషంగానే ఉంది, బాగా సంతోషంగా. అమ్మవారికి బాగానే చేసినారు, సంతోషంగా ఉంది. నమస్తే మేడం, మీ పేరు? భారతి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నాము. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఓ చాలా గ్రేట్ అండి. అమ్మవారి దర్శనం అయిందా మీకు? ఇంతకు ఇంకా కాలేదండి. పొంగల్ అందరూ తీసుకెళ్ళాలి. అమ్మవారికి ముందు చూపించిన తర్వాత అందరు చూపించాలి, అందుకొని వెయిట్ చేస్తున్నాం. సో
మీకు ఎలా అనిపిస్తుంది 80 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి ఈ విధంగా ఉత్సవాలు జరగడం? సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పటి నుంచో ప్రతి మంగళవారం ఆదివారం వస్తాం, కానీ ఇలాగ ఎప్పుడూ జరగలేదు. దర్శించుకుందామని చెప్పి అక్కడి నుంచి కుదుర్చుకొని మరీ వచ్చాము. సో అంత దూరం నుంచి వచ్చారు అని అంటే అమ్మవారి మహిమ అనేది మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడి వరకు రప్పించింది. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది అందరితో కలిసి చేసుకోవడం, ఈ విధంగా మొత్తం ఎక్కడెక్కడి నుంచో కూడా రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఎప్పుడు ఇలా జరుగుద్దో కూడా మనకు తెలియదు. మాకు కుదరకపోయినా మీరు అన్నట్టు అమ్మవారు కుదిర్చి మరీ తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంతమందిని ఒకే దగ్గర చూడటం ఇదే ఫస్ట్ టైం. బంధువులు పిలుచుకొని అందరిని భోజనాలు పెట్టుకుంటున్నారు. సో ఈరోజు అయితే మీ ఇంట్లో అంతా పండగే అనమాట. రండి, మీరు కూడా రండి అందరూ. మమ్మల్ని కూడా ఆహ్వానించేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకొంతమందిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, మీ పేరేంటి? సౌమ్య, ఏ ఊరు నుంచి వస్తుంది? బిట్రగుంట పక్క ఊరే. బిట్రగుంట నుంచి వస్తూ ఉన్నారు. సో అమ్మవారికి ఈ విధంగా చేయడం, 3 రోజుల పాటు ఉత్సవాలు జరగడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. 3 రోజులు ఇక్కడే ఉన్నాము. చిన్నత్తమ్మ వాళ్ళ ఊరు ఇది. బాగా వచ్చింది. నిన్న కుంకుమ పూజ బాగా జరిగింది, మేము పాల్గొన్నాము. ఇంకా దర్శనం అవ్వలేదు. పొంగల్ తీసుకెళ్ళాక దర్శనానికి వెళ్తాము. సో ఈరోజు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయో తెలుసా మేడం? రాత్రికి ఎద్దుల పందాలు ఉన్నాయంటే సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఊరేగింపు అయిపోయింది. ఓకే, మీరు పాల్గొన్నారా అన్నిట్లో? అన్నిటి పడుకున్నాం. తగ్గేదలే అన్నట్టుగా అన్నిట్లో పాల్గొన్నారు. అన్నిట్లో పాల్గొన్నాము. నైట్ అంతా బాగుండే ప్రోగ్రాం, కోలాటం, తప్పిట్లు అన్నీ చూసాము. ఊరేగింపుతో చూసి బాగుంది. అన్నీ మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంట్ అయ్యే విధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కదా, అవన్నీ మీకు నచ్చాయా? బాగా నచ్చాయి. భోజనాలు, నిన్న అన్నదానాలు అంతా బాగా జరిగాయి. సో చూస్తున్నారు కదండి, మహిళలు వాళ్ళ ఆనందాన్ని అయితే వాళ్ళు అసలు మాటల్లో అయితే వ్యక్తపరచలేకపోతున్నారు. ఎంతో సంతోషంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు. సో మహిళలు అయితే అమ్మవారిని చూడడానికి ఎంతో ఆశగా కోరికతోటి అయితే ఎదురు చూస్తున్నారండి. ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే లైన్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి మొత్తం చివరి వరకు కూడా లైన్ ఉందంటే అంటే ఎంత శ్రమ అయినా సరే, ఎంత కష్టమైనా సరే అమ్మవారిని చూడాలి, అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పించాలి అనే ఒక ఉద్దేశంతో అయితే ఇక్కడ మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే ఎంత పెద్ద దబరైనా సరే ఆ అమ్మవారి కోసం అయితే ఆ పొంగల్ని సమర్పించుకొని ఈ విధంగా అయితే గుడి లోపలికి వెళ్తూ ఉన్నారు. ఒక క్యూ సిస్టమ్ అనేది పాటించడం జరుగుతుంది ఇక్కడ. అంటే పొంగల్లో ఎంతో వెయిట్ ఉంటాయి కాబట్టి ఒకరినొకరు తోసుకోకుండా మహిళలకి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా ఈ విధంగా అయితే పొంగల్ని సమర్పించడానికి అవకాశాన్ని అయితే కల్పించి ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. మనం డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని, కానీ వాళ్ళ సంతోషం అనేది ఏ విధంగా ఉంది ప్రజలందరికీ తెలియాలి కాబట్టి మనం ఒక 2 మాటలు అడిగి చూద్దాము. అమ్మా నమస్తే, మీ పేరేంటమ్మా? సుజిత. ఏ ఊరు నుంచి వస్తున్నారు? కొండబెట్రగుంట నుంచి వస్తూ ఉన్నారు. సో మీరైతే ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అయితే పొంగలి తీసుకెళ్తూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి నైవేద్యం అర్పించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదివరకు ఎప్పుడైనా వచ్చారా మీరు ఇక్కడికి? వచ్చినాం. వచ్చారు. సో మీ కోరికలన్నీ నెరవేరాయా ఇక్కడికి వచ్చిన తర్వాత? నెరవేరుతాయండి. అమ్మవారు మన కోరికలు ఏమైనా గట్టిగా నెరవేరుస్తుంది. నమస్తే అమ్మా, మీ పేరేంటి? రాజేశ్వరి. అమ్మ, ఇక్కడ అమ్మవారికి 80 సంవత్సరాల తర్వాత అయితే ఇక్కడ ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే చేస్తూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇన్ని రోజుల తర్వాత రావడం? ఇంకా చూడాలి అనిపిస్తుంది అమ్మవారిని. 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఎన్నో రకాలైన కార్యక్రమాలు చేస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజలు, అన్నదానాలు, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మవారికి ఈ విధంగా చేయడం? మాకు బాగా సంతోషంగా ఉందమ్మా. చూడాలనిపిస్తుంది, రావాలనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి. సో అమ్మవారు మ్యాగ్నెట్ లాగా అలాగే లాగేసుకుంటుంది అనమాట అందరినీ. సో చూస్తున్నారు కదండి, వాళ్ళ ఆనందాన్ని అయితే ఈ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా కూడా చిన్న పిల్లలు కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో పాప. సో చిన్న పిల్లలు కూడా అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళని అడిగి కూడా వాళ్ళ బుజ్జి మాటల్లో అమ్మవారి మీద ఎంత భక్తి ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చిట్టి తల్లి, ఏం పేరు నీ పేరు? సాన్వి. ఏం పేరు నాన్న నీది? సాన్వి. సాన్వి, ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. నువ్వు నీ బుజ్జి చేతులతో అమ్మవారికి పొంగల్ తెస్తున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగా అనిపిస్తుందా? బాగా అనిపిస్తుంది. నాన్న నీ పేరేంట్రా? తన్విష్. ఏ క్లాస్ నువ్వు? 2nd. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇంటి నుంచి. ఏ ఊరు నాన్న? గుంటూరు నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ అమ్మవారిని చూడడానికి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుందా? ఓకే.
సో మేడం మీ పేరేంటి మేడం? చూస్తున్నా అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు. గుంటూరు నుంచి వస్తూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారిని ఈ విధంగా సేవించడం, మీ బుజ్జి పాప చేత బుజ్జి పొంగల్ పట్టించడం ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం, చాలా ఆనందంగా ఉంది. ఈ తిరునాళ్ళ కోసమని మేము గుంటూరు నుంచి వచ్చాము 3 days. ఓకే, అమ్మవారి కోసం ఎక్కడి నుంచి అయినా రావచ్చు అనుకుంటారా? అవును మేడం, అవును, చాలా బాగా మహిమగల అమ్మవారు గౌరవరంలో. ఇదివరకు ఎప్పుడైనా వచ్చారా మీరు? అంటే ఇది వరకు తిరునాళ్ళు ఇలా ఏం చేయలేదండి. 8 years బ్యాక్ చేశారంట, ఇంక మళ్ళీ ఇప్పుడు చేశారు, చేస్తున్నారు. నిన్న కుంకుమ పూజలో పాల్గొన్నాము, ఈరోజు పొంగల్ తీసుకొస్తున్నాము అమ్మవారికి. చాలా బాగుంది. ఓకే, అన్ని పూజల్లో అయితే పాల్గొంటున్నారు అన్నమాట. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? సంతోషంగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా మనం కొంతమందిని అడిగి తెలుసుకున్న వాళ్ళ సంతోషం ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పి. మేడం నమస్తే. ఏ ఊరు నుంచి వస్తున్నారు మేడం? నిజామాబాద్ నుంచి వచ్చాము, తెలంగాణ. ఏం పేరు మేడం? ఒక 200 kilometers ఉంటుంది. ఏం పేరు మేడం? నా పేరు డాక్టర్ ప్రతిమ. నేను గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా చేశాను అండ్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్. ఓకే మేడం, గ్రేట్. అయితే ఇక్కడ అమ్మవారికి ఈ విధంగా పూజలు చేయడం కానివ్వండి, 3 రోజుల నుంచి ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి, అందులో కూడా మీరు పాల్గొంటున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇది మా మామగారు రామకృష్ణారెడ్డి గారి పుట్టిన ఊరు అనమాట. సో చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇలా జరుగుతోంది అంటే మా రిలేటివ్స్ అందరూ కాల్ చేసి మీరు కంపల్సరీ రావాలి అని అంటే ప్లాన్ చేసుకొని రావడం జరిగింది. అండ్ మీరు ఆల్మోస్ట్ 700-800 kilometers నుంచి వచ్చాము అంటే ఈ తిరునాళ్ళ ప్రాముఖ్యత తెలుస్తూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత అయితే వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. రాకపోయిన వాళ్ళందరూ మిస్ అయినట్టే. లాస్ట్ 3 days నుంచి భక్తితో పాటు అండ్ ఆనందము అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరిని విలేజ్ మొత్తాన్ని కూడా ఏకం చేసిన పండుగ ఇది. అండ్ నార్మల్గా పెళ్ళిళ్ళు అయితే మనం 2-3 ఇళ్ళల్లో ఆ వైబ్ చూస్తాము, కానీ ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ 3 days నుంచి ప్రతి ఇంట్లో కూడా ఒక పెళ్ళి జరుగుతున్నట్టుగా ఉంది. అంత బాగా అలంకరించారు అండ్ ప్రతి ఇంట్లో కూడా చుట్టాలు వచ్చారు, వెహికల్స్ ఉన్నాయి, పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ స్టార్టింగ్ డే డీజే నైట్తో మొదలు పెడితే నిన్న ఊరేగింపు అసలు పంతులు గారు పూజారి గారు అయితే లాస్ట్ నైట్ 12 o'clock నుంచి ఇప్పుడు 24 hours అలాగే ఎండలో కూర్చొని, అయినా మీ నెల్లూరు వెదర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, అలాంటి వెదర్లో ఆయన కూర్చొని చేయడం అనేది అసలు చాలా భక్తి పారవస్యంతో ఉన్నాము. అండ్ హోప్ బ్లెస్డ్ కాబట్టి మేము రాగలిగాం అనుకుంటున్నాం. సో అంత దూరం నుంచి కూడా రావడం అసలు చిన్న మాటలు కాదు మేడం, నిజంగా గ్రేట్. అసలు అమ్మవారిని చూడడానికి, అమ్మవారి శక్తి గురించి చెప్పడానికి మన వయసు అయితే సరిపోదన్నమాట. సో ఇదంతా మనం చూస్తున్నాం కదండి, ఎంతో దూరం నుంచి దాదాపు ఒక 700-800 kilometers నుంచి వచ్చి కూడా ఇక్కడ అమ్మవారిని అయితే సేవించడం జరుగుతుంది. అందులో కూడా డాక్టర్స్ అంటే నార్మల్గా మనకి తెలుసు ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఎన్నో సీరియస్ కేసులు ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళ బాధ్యతల్ని నెరవేర్చుకొని టైం చూసుకొని ఇక్కడికి అమ్మవారి దగ్గరికి రావడం అనేది ఎంతో గొప్ప విషయం మనం చెప్పుకోవచ్చు. సో మేడం గారు కూడా ఎంతో చక్కగా అయితే వివరించారు మొత్తం ఫస్ట్ నుంచి ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా కాసేపట్లో అయితే అమ్మవారి ఊరేగింపు అనేది స్టార్ట్ అవబోతోంది. సో మనం చూస్తూనే ఉండండి CM న్యూస్. ఇంకా అమ్మవారి ఊరేగింపు, అదేవిధంగా మనకి బండలాగుల పోటీలు కూడా ఇంకా కాసేపట్లో అయితే స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. ఈ వీడియోస్ అన్ని కూడా మీరు చూడాలనుకుంటే CMD న్యూస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి, గౌరవరంలోని అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి. శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.